అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణదీప్తి. ఈరోజు నేను చదవబోయే నవల నా నీవే నేనై 14వ భాగాన్ని చదువుతున్నాను. మనోజ్ ఎంగేజ్మెంట్ కోసమని కృష్ణమూర్తి తరపు బంధువులు, జానకమ్మ గారి తరపు బంధువులు, భాస్కర్ గారి తరపు బంధువులు కూడా రావటం జరిగింది. భాస్కర్ గారి తరపు బంధువులలో చాలామంది చిన్నప్పటి నుంచి భాస్కర్ గారి ఆస్తి అంతటికీ ఏకైక వారసుడు అయినటువంటి శ్రీకాంత్ని ఎలాగైనా తమ అల్లుడిని చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉండేవారు. శ్రీకాంత్ కూడా అల్లరి చిల్లరిగా అమ్మాయిలను వెనక తిప్పుకుంటూ లేదా వారి చుట్టూ కృష్ణుడిలా తిరుగుతూ వారి కోసం బాగా ఖర్చు పెడుతూ హీరో అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆకతాయిగా ఉంటూ ఉండేవాడు. అసలు మోహనను శ్రీకాంత్కు ఇచ్చి పెళ్లి చేస్తానని అటు భాస్కర్ గారు కానీ, ఇటు కృష్ణమూర్తి గారు కానీ, కస్తూరి గారు కానీ, జానకమ్మ గారు కానీ, ఆఖరికి మోహన, శ్రీకాంతులు కూడా ఎవ్వరూ అనుకోలేదు. భాస్కర్ గారి బాబయ్య గారి మనవరాలు అంటే కూతురు పేరు వసుంధర. చిన్నప్పటి నుంచి శ్రీకాంత్ చుట్టూ తిరుగుతూ అతనిని పొగుడుతూ మోహనను కూడా అతని దగ్గరకు రానివ్వకుండా చూసుకుంటూ శ్రీకాంత్ను ఆకర్షించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉండేది. ఈ కరోనా ముందు దాకా ఇంగ్లాండ్ టూర్ అంటూ వెళ్ళి అక్కడ లాక్డౌన్లో ఇరుక్కుపోయింది. దానితోటి ఆమె శ్రీకాంత్ ఆఫీస్లో ఎలాగైనా చేరి అతనికి దగ్గరగా ఉంటూ ఎలాగైనా తన వాడిని చేసుకుందామని అనుకున్న ఆశలన్నీ కూడా నీరు కారిపోయాయి. నిజానికి మోహన చామన ఛాయలో ఉంటుంది. సన్నగా పొడుగుగా వయసుకి తగ్గట్టుగా ఉంటుంది. కానీ వసుంధర తెల్లని తెలుపుతో బొద్దుగా సమాంతరంగా ఉంటుంది. మోహన పక్కన ఆమెను ఉంచినప్పుడు మోహన కన్నా ఆమె పెద్దదానిలా కనిపిస్తుంది. నిజానికి శ్రీకాంత్ లైన్ వేసిన అమ్మాయిల లిస్టులో ఎప్పుడూ మోహన పేరు చేరలేదు. కానీ అతను కూడా వసుంధరను ఆ లిస్టులో చేర్చినవాడే, భార్యగా ఊహించినవాడే. దానికి తగ్గట్టుగా వసుంధర వేషభాషలు కూడా చాలా ఫార్వర్డ్గా ఉంటూ ఎదుటివారిని కవ్వించేలా ఉండేవి. కానీ ఇప్పుడు మోహన పక్కన శ్రీకాంత్ను చూసినప్పుడు వసుంధర కళ్ళను ఎవరైనా చూసినట్లయితే ఆమెలో ఉన్న ఆ అసూయని పసిగట్టి ఉండేవారేమో. మామూలుగా కాక శ్రీకాంత్ అసలు వసుంధరని పట్టించుకోకుండా ఉండటమే కాక మోహన వైపు నుంచి కనీసం చూపును కూడా మరల్చలేదు. అందరితో పాటుగా వసుంధరని సాధారణంగా పలకరించి వదిలేశాడు. అతనికి సంబంధించిన అంతవరకు వసుంధర రాక అందరి బంధువుల రాక వంటిదే. దీనిని కనీసం ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఈ వసుంధర శ్రీకాంత్ మోహనల జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతోంది? శ్రీకాంత్ మోహనతోటి ఎప్పటిలా ఉండగలడా? వసుంధర మోహనతోటి చాలా సరదాగా, మోహన తనకు చెల్లి లాంటిది అన్నట్టుగా ఉంటూ ఉండేది. అప్పటిలో వసుంధర కోసమని శ్రీకాంత్ వేసిన వేషాలన్నీ కూడా మోహనకి బాగా తెలుసు అని అనటం కంటే శ్రీకాంత్కి మోహన అన్ని విషయాలలోనూ తోడు, సాక్షి అని చెప్పడం బాగుంటుందేమో. శ్రీకాంత్, మోహన, మనోజ్ నిశ్చితార్థం అవ్వగానే మరునాడు మోహనను తీసుకుని రూమ్లో దింపాలి అని ఇద్దరూ మాట్లాడుతూ తమ రూమ్కి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా బయట తలుపు చప్పుడు అయినట్టుగా అనిపించి వెళ్ళి తలుపు తెరిచిన మోహన ఎదురుగా వసుంధరను చూసి రా అక్క అని పిలుస్తూ శ్రీకాంత్ పక్కన కూర్చుని ఐస్ క్రీమ్ తింటావా అక్క అడుగుతూ ఒక ఐస్ క్రీమ్ని కప్పుతోటి తాను తీసుకుని రెండవది వసుంధరకు ఇచ్చింది. ఐస్ క్రీమ్ తీసుకున్న వసుంధర మోహన, శ్రీకాంత్కి ఇవ్వకుండా తాను తినటం చూసి మరి శ్రీకాంత్కి అనేలోపు శ్రీకాంత్ మోహన చేతిలోని ఐస్ క్రీమ్ స్కూప్ తీసుకుని తాను కొంచెం టేస్ట్ చేసి స్కూపు మోహన చేతికి ఇచ్చాడు. మావయ్య, ఏ విషయంలోనైనా షేర్ అడుగు, ఒప్పుకుంటాను. నా ఐస్ క్రీమ్ జోలికి వస్తే మాత్రం ఒప్పుకోను, బెదిరిస్తున్నట్టుగా చూపుడు వేలు చూపించి చెప్పింది మోహన. నాకు ఐస్ క్రీమ్ ఇవ్వకుండా నిన్ను తినమని ఎవరు చెప్పారే? పైగా నీ ఐస్ క్రీమ్ నేను తింటున్నాను అని చెప్పి గొడవ చేస్తావా? చూడు వసు అన్నాడు నవ్వేస్తూ శ్రీకాంత్. వాళ్ళ గొడవ చూసిన వాసంతికి ఎవరైనా ఏదైనా షేర్ చేస్తే చిరాగ్గా చూస్తూ అనుకోకుండా ఏదైనా షేర్ చేసుకోవాల్సి వస్తే ఆఖరికి ఎదురుగుండా ఉన్న వాళ్ళు చిన్నపిల్లలైనా సరే ఒప్పుకోకుండా గొడవ చేసే ఒకప్పటి శ్రీకాంత్ గుర్తుకొచ్చాడు. ఏ వసు, ఏంటి అలాగా ఉండిపోయావు?
అడిగాడు శ్రీకాంత్ నవ్వుతూ వసుంధరను చూసి. అబ్బే ఏం లేదు శ్రీ, నువ్వేనా ఇలాగా ఎంగిలి తింటూ ఉన్నావు అని చూస్తున్నా. అసలు ఎంత గొడవ చేసేవాడివి, చాలా మారావు నువ్వు. ఇంకా చెప్పాలి అంటే మీ ఇద్దరూ ఇలా ఉంటారు అని నేను అనుకోలేదు చెప్పింది వసుంధర. ఇలా ఉంటావని అంటే నీ ఉద్దేశం ఏమిటి అడిగాడు శ్రీకాంత్. అంటే నువ్వేమీ అనుకోవద్దు, నువ్వు చాలామందిని ఇష్టపడ్డావు, నిన్ను కూడా చాలామంది ఇష్టపడ్డారు. నీ విషయాలన్నింటికి మోహన రాయబారి లాంటిది. మీరిద్దరూ ఏదో పెద్దవాళ్ళకి తల వంచి పెళ్లి చేసుకున్నా అంత కలిసి ఉండలేరు, కలిసిపోలేరు అని అంతా అనుకున్నారు. కానీ మీరేమో అంటూ ఆగిపోయింది అక్కడితో వసుంధర. వసుంధర మాటలు విన్న శ్రీకాంత్ చిన్నగా నవ్వుతూ, వసు, పెళ్ళికి ముందు ఎలా ఉన్నాము అనేది పెద్ద విషయం ఏమీ కాదు. అయినా వసు, కావలసిన డబ్బు, చిన్న వయస్సు, లేక లేక పుట్టిన మగపిల్లవాడిని, ఇంటిలోనూ గారాబం, బయట గారాబమే. నన్ను ముందు నుంచి కాచుకుని తిన్నది మోహన ఒక్కతే. ఈ మధ్యలో చాలామందిని ఇష్టపడ్డాను అనుకున్నాను, కానీ నిజంగా ఇష్టపడ్డాను అనుకోవడానికి ఇష్టపడడానికి మధ్యలో ఉన్నటువంటి తేడా నాకు మోహనతోటి పెళ్ళి అయితే కానీ అర్థం కాలేదు. ఇంకా దీని గురించి చెప్పాలంటే పెళ్ళికి ముందు అల్లరి చేసింది, ఇప్పుడు నా చేత కూడా చేయిస్తోంది. అప్పుడు నా పక్కనే ఉంది, ఇప్పుడు కూడా నా పక్కన అదే ఉంది. అసలు నేనేమిటి అని తెలిస్తే కదా నాకు ఏం కావాలి అనే విషయం మీద నాకు ఒక క్లారిటీ రావడానికి. ఆ విషయం ఇక నాకు అర్థం కాదు అని గమనించాడేమో మా నాన్న. అందుకని మోహనను తీసుకుని వచ్చి నాకు కట్టబెట్టేశాడు అంటూ నవ్వుతూ మోహన చేతిలోని ఐస్ క్రీమ్ నుంచి మళ్ళీ ఇంకో స్కూప్ తీసుకుని తిన్నాడు. అతను అలా మోహన తింటున్న ఐస్ క్రీమ్ని పంచుకుని తింటూ ఉంటే వసుంధరకి తన ఐస్ క్రీము మింగుడు పడలేదు. తనతోటి అతను చేసినటువంటి అంత అల్లరి, అతను తన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే శ్రీకాంత్ని తన కొంగుకు కట్టుకున్నానని ఆనందపడిన తాను, ఆ ఇంటికి తన కూతురు మహారాణి అయిపోతుందని కూతుర్ని నెత్తిన పెట్టుకున్నటువంటి వసుంధర తల్లిదండ్రులు, ఆ వైభోగం, ఆ రాజసం, మోహన వంటి మీద ఉన్నటువంటి ఆ బంగారం, శ్రీకాంత్ మోహన్ల మధ్య ఉన్నటువంటి ఆ అన్యోన్యత, వసుంధర తల్లి వసుంధరకు ఇచ్చినటువంటి ఉపన్యాసం అన్నీ గుర్తుకు వచ్చాయి వరుసగా వసుంధరకి. మహతి వెళ్ళిన తర్వాత మనోజ్కి అక్కడ అంతమందిలో ఒంటరిగా ఉండబుద్ధి కాక ఎప్పటిలాగానే వెతుక్కుంటూ మోహన గదికి వచ్చాడు. ఆహా, ఏం అదృష్టం మావయ్య, హాయిగా పెళ్ళాంతోటి ఐస్ క్రీమ్ పంచుకుని తింటున్నావు, నాకు ఆ రోజులు ఎప్పుడొస్తాయో అన్నాడు బాధగా మనోజ్ మోహన ఇచ్చినటువంటి ఐస్ క్రీమ్ని రుచి చూస్తూ. చాలేరా, 25 రోజుల మధ్యలో ఖాళీ, 26వ రోజు పీటల మీద మహతి పక్కన కూర్చుంటావు. ఈ మాట దానికి ఏదో ఎప్పుడో జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడతావెందుకు అడిగాడు నవ్వుతూ శ్రీకాంత్. నువ్వేంటి వసుంధర సైలెంట్ అయిపోయావు, ఎప్పుడు అల్లరిగా ఉండే నువ్వేనా ఇంత కామ్గా ఉన్నావు అడిగాడు మనోజ్ నవ్వుతూ వసుంధర వైపు చూసి. ఏం చేయమంటావు చెప్పు. చెప్పా పెట్టకుండా శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు, నిన్నేమో పెళ్లి కొడుకును చేశారు. సడన్గా అందరూ పెద్దవాళ్ళు అయిపోయినట్టుగా ఉన్నారు. నేనే ఇంకా పాత రోజుల్లో బతుకుతున్నానేమో అంది వసుంధర చిరాకుగా ముఖాన్ని పెట్టి. దీనికి ఏమైంది ఇలా వాగుతోంది అడిగాడు మనోజ్ మోహన చెవి దగ్గర చిన్నగా మాట్లాడుతూ. నాకు అర్థమయ్యి చచ్చినట్లయితే నీకు చెప్పడానికి ఏమైనా ఉంటుంది అంది మోహన మనోజ్ తోటి మరింత చిన్నగా. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ అక్కడ ఇంకా ఉండలేక బయలుదేరి బయటకు వెళ్ళిపోయింది వసుంధర. వసుంధర ప్రవర్తనను చూసిన మోహన శ్రీకాంత్ను ఉద్దేశించి, మామయ్య, నాకు తెలియక దీంతో ఏమైనా అంది మాటల మధ్యలో గ్యాప్ ఇస్తూ వేలును చూపించి బెదిరిస్తున్నట్టుగా. ఏ మొగుడిని అనుమానిస్తే కళ్ళు పోతాయే, పైగా నాలాంటి వాణ్ణి. ఏమిటే ఇంకా దారుణం తెలుసా, నువ్వు లేకుండా ఎక్కడికైనా వెళ్ళానా అని అన్నాడు శ్రీకాంత్ భయంగా మోహన వైపు చూస్తూ. ఛా, అలాగా? అలా కళ్ళు పోయేది నీలాంటి మొగుడుల విషయంలో కాదులే, నాన్న తాతయ్య ఉన్నారు చూడు, వాళ్ళ విషయంలో. నిన్ను నమ్ముకుంటే నాది, వింటున్నావా మావయ్య, నాది అధోగతే అంది మోహన కోపంగా చూస్తూ. ఇదేంటి, ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఇంత లోపల నేనేం చేశానే అడిగాడు శ్రీకాంత్. దేవుడా ప్లీజ్ కాపాడు అనుకుంటూ.
వీళ్ళ తతంగం అంతా చూస్తున్న మనోజు సరేరా మోహయ ఆల్ ద బెస్టే మోహి జాగ్రత్త గ్లూకోజ్ పంపిస్తానే అంటూ వెళ్ళిపోయాడు. మనోజు వెళ్ళగానే తలుపు మూసిన శ్రీకాంత్, మోహి ప్లీజ్ ఇప్పుడు అలాగే తెల్లారితే మళ్ళీ నేను కాలేజీలో దింపేయాలి. మళ్ళీ ఎప్పుడు నా మీద దయ కలుగుతుందో తెలీదు. ఇప్పుడు కోపడికే అయినా ఎప్పుడూ జరిగిపోయిన దానికి ఇప్పుడు నన్ను తిట్టి ఏం ప్రయోజనం చెప్పు. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచించాలి ఇదంతా. నేను వాటిని వేటిని మార్చలేను కదా అన్నాడు మరింత జాలిగా ముఖం పెట్టుకొని బతిమలాడుకుంటూ శ్రీకాంత్. సరే అయితే భోజనానికి పద అంటూ కిందకు నడుస్తున్న మోహనం చూసి, అమ్మయ్య మా మోహన బంగారం అంటూ మోహన నడుము మీద చెయ్యి వేసి బయటకు నడిచాడు శ్రీకాంత్. ముందు చేతి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అంది మోహన. అబ్బా కర్మ, ఈ బస్సు వచ్చి బంగారం లాంటి నా బతుకులో నిప్పులు పోసింది. వెళ్ళేదాకా దాంతో జాగ్రత్తగా ఉండాలో ఏమిటో. ఏదైనా ఇది చిన్నగా ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడే ఏమిటో ఇలా తయారైపోయింది గంగానమ్మలాగా అంటూ మోహన వెంట బయటకు నడిచాడు శ్రీకాంత్. మోహన కోపంగా నడుస్తూ ఉంటే మోహన పెద్ద జడ బంగారు జడగంటలతో అటు ఇటు ఊగుతూ ఉంటే ఆమె చెవికి ఉన్న కెంపుల బుట్టలు ఆమె నడిచే వేగానికి ఊగుతూ ఉంటే జడగుప్పెలు పిరుదులకు ఇరువైపులా తిరుగుతూ ఉంటే ముక్కుకు ఉన్న అతి చిన్న వజ్రపు ముక్కు పుడక తళతళ మెరుస్తూ ఉండగా గది దాటి బయటకు వెళ్ళబోయిన మోహన బయట కొంగును పట్టి ఆపుతూ, మోహి ఇదేమైనా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు తెలియక చేసిన పనులకి ఇప్పుడు శిక్ష ఏమిటి చెప్పు. నీతో పెళ్ళయ్యాక కనీసం ఎవరినైనా చూసానా, పన్నెత్తి పలకరించానా? ప్లీజ్ రా బంగారం అంటూ మోహన గడ్డం పట్టుకుని తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతిదీనంగా అడిగాడు. మోహన కళ్ళల్లో సన్నని కన్నీటి పొర కనిపించేసరికి ఇక శ్రీకాంత్ తట్టుకోలేపాడు. ఆ కన్నీరు వెనుక ఆమెకు తన మీద ఉన్న ప్రేమ, ఆ ప్రేమ ఇచ్చిన అభద్రతా భావం ఉన్నాయని తెలిసి ముగ్ధుడైపోయాడు. మోహి ఏంటే ఇది అడిగాడు మోహన కళ్ళల్లోకి చూస్తూ. మావయ్య అంటూ అతనిని కౌగిలించుకున్న మోహన, నీతో పెళ్ళి అన్నప్పుడు కూడా నాకు ఈ పరిస్థితి వస్తుందని తెలుసు. ఇలాగ ఎవరెవరో నీకు నాకు మధ్య వస్తారని తెలుసు. అందుకే నీతో సంసార జీవితంలోకి రావడానికి నేను మహా భయపడ్డాను. భయపడినంత జరుగుతోంది. ఇప్పుడు ఏమిటి నా పరిస్థితి, ఏమిటి ఇదంతా? మావయ్య ముందుగానే చెప్తున్నా, నీతో నాకు పెళ్ళి జరగకపోయి ఉండుంటే అది ఏమో నిన్ను నా చేతులతోటి నీ భార్యకి అప్పగించి ఉండేదాన్నేమో. కానీ ఇప్పుడు నీకు నాకు మధ్య ఇంకెవరైనా వస్తే ఆ ఆలోచనకే నేను చచ్చిపోతాను మావయ్య. నా వల్ల ఈ కోత కాదు అంటూ శ్రీకాంత్ గుండెల మీద వాలి అతనిని గట్టిగా కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టింది. ఆమె కన్నీటితో అతని షర్ట్ తడవడం మొదలుపెట్టింది. అది గమనించిన శ్రీకాంత్, ఏ మూహి ఏంటమ్మా ఇది, ఊరుకోరా అంటూ ఆమె కళ్ళ నీళ్లను తుడిచి కనురెప్పల మీద ముద్దు పెట్టుకుని, ముందు ఫేస్ వాష్ చేసుకునిరా అంటూ లోపలికి తీసుకొచ్చి ఆమె ఫేస్ వాష్ చేసుకుని వచ్చాక ఆమె కళ్ళపైన ఐస్ ప్యాక్ ఉంచి రెడీ అయ్యాక ఆమెను తీసుకుని భోజనానికి నడిచాడు. డిన్నర్కి వాళ్ళు ఇద్దరూ రావడం కోసమే ఎదురు చూస్తూ ఉన్న వసుంధర మోహన శ్రీకాంతులకు ఎదురు వెళ్ళి, రామోహి మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మన వయసు వాళ్ళు ఎవ్వరూ లేరు కదా, భలే బోర్ కొడుతోంది అని దగ్గరలో ఉన్న వసుంధర తల్లి ఛాయను పిలిచి, అమ్మా మోహన ఇదిగో ఇందాక పిలిచావు కదా అంటూ సైగ చేసింది. ఏమా మోహన ఎలా ఉన్నావు? నీ పని బాగుంది. చెప్పా పెట్టకుండా దగ్గరగా ఉన్న మేనమామను భలే పెళ్లి చేసేసుకున్నావులే. అయినా ఆ రామయ్య కొడుకు నిన్నేదో చేయబోడేట, ఇంకా ఏవేవో జరిగాయట నీకు వాడికి, మీ మామయ్య అందుకని నిన్ను చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నట్ట. ఏంటమ్మా ఇదంతా? అసలు అందరూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు తెలుసా అంటూ అడిగింది. అదంతా విన్న మోహన ముఖం కాస్త బాధతోటి ఎర్రగా కందిపోయింది. నాకు తెలియకుండా నా గురించి ఇన్ని మాటలా అనుకుంది. ఆ ఛాయగారి మాటలు విన్న కొంతమంది, అదేంటి మోహన, మరి పెళ్ళయి ఇన్ని నెలలయ్యింది, ఇంకా శుభవార్త కూడా వినిపించలేదు అంటూ అడుగుతూ ఉంటే,
అప్పుడే అక్కడికి వచ్చిన జానకమ్మ గారు, ఏమిటిదంతా ఛాయ? ఈ గాలివాతలన్నీ ఎవరు మోసుకొస్తున్నారు? అసలు నీకు కట్టుకథలన్నీ చెప్పిందెవరు? తెలిస్తే తెలిసినట్టుండాలి, తెలియకపోతే తెలియనట్టుగా ఉండాలి. నీ కూతురు కన్నా చిన్నపిల్ల కదా, దాన్ని పట్టుకుని అన్ని మాటలు అంటావా? అడిగింది కోపంగా. ఇది మరీ బాగుంది వదిన. లోకమంతా అంటే లేదు కానీ నేనంటే మాత్రం వచ్చిందా? నీ మనవరాలను అనడానికి నాకేమిటి పని చెప్పు? నేను విన్నాను కాబట్టి అడిగాను అందావిడ. తెలియని వాళ్ళు ఎవరో ఏదో అంటే తెలిసిన దానివి నీ బుద్ధి ఎక్కడికి వెళ్ళిందని, పైగా అది చదువుకుంటోంది అని తెలిసి విశేషాలు అడుగుతున్నావేంటి? నేను విన్నాను కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళ తాతగారు విని ఉంటే ఈ పాటికి ఎన్ని మాటలు పడుండేదానివి. ఈసారికి ఏదో ఊరుకున్నాను. ఇక మీదట ఏది ఏమిటో తెలియకుండా ఏది ఎక్కడా మాట్లాడకు. పద్ధతిగా పెరిగింది కాబట్టి ఇంతమందిలో తెలియకుండా నువ్వు ఇన్ని మాటలు అంటూ ఉన్న తల వంచుకుని నిలబడింది నా మనవరాలు అని. రామోహన, మావయ్య తాతయ్య నీకోసం ఎదురు చూస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన్ని తీసుకుని. ఛాయ వాళ్ళిద్దరినీ చూసి ఒక విషపు నవ్వును నవ్వుకుని, చూస్తాగా ఈ మూసిపోవడాలు ఎన్నాళ్ళు అంటూ వెళ్ళిపోయింది. విసురుగా మోహన చెయ్యి పట్టుకుని శ్రీకాంత్ ఉన్నవైపు చూస్తూ, నిన్ను ఇక్కడ వీళ్ళ అందరి మధ్యన విడిచిపెట్టి నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు అడిగారు జానకమ్మ గారు. ఏంటమ్మమ్మా నువ్వు? మావయ్యకి ఏం తెలుసు ఇలా జరుగుతుందని? ఇప్పుడు ఈవిడ ఇలా మాట్లాడుతుందని నువ్వు కూడా మావయ్యకు చెప్పకు, బాధపడతాడు అంది మోహన. పడతాడు. నువ్వు సరిగ్గా వాడిని చూసుకోకపోతే దాని కూతురి వలలో పడతాడు. వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాంగా ఆ వసుంధరను. సూదంత ఖాళీ ఇస్తే తెగ దూసుకుపోతుంది. చూడు మోహన, డబ్బు ఉన్న మనుషుల చుట్టూ ఆ డబ్బును దానివల్ల వచ్చే సుఖాలను కోరుకునే మనుషులు దీపం చుట్టూ ఉన్న పురుగుల్లాగా ఎగబడతారు. మీ తాతగారి బంధువు అని నేను ఓపిక పట్టాను కానీ నాకు ఆ వసుంధర కానీ వాళ్ళ అమ్మ ఛాయ కానీ చూసినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా నచ్చేది కాదు. ఎంత చేసినా మనిషి బుద్ధి మారదు. ఆవిడ ఏనాడు ఉన్నతంగా ప్రవర్తించి ఎరగదు. ఇక వసుంధర అంటావా, ఆ అమ్మాయి నెమ్మదితనం అణుకువ ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంటాయి కానీ స్వతహాగా ఆమెకు ఉన్నవి కావు. ఏ మనిషి ప్రపంచంలో 100 పాళ్ళు సరైన మనిషిగా ఉండరు. ప్రతి మనిషిలోనూ ఏదో కొంత లోపాలు ఉంటాయి. ఆమె ప్రవర్తన నీకన్నా నేను గొప్ప అని చూపించుకునేలా ఉంటుంది తప్ప నువ్వు నేను అందరం ఒకటే అనే పరిస్థితుల్లో ఉండదు. నీ పతనంలో నా ఉన్నతి ఉంది అంటే అది సరైన ఉన్నతి కాదు. నా గెలుపు బాటను నేనే వేసుకోవాలి. అటువంటి గెలుపు ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అర్థమవుతోందా? పద, మీ ఆయన పని పడదాం. ఎక్కడున్నాడు వాడు అంటూ మళ్ళీ శ్రీకాంత్ గురించి వెడగటం మొదలెట్టారు ఆ జనాల్లో జానకమ్మ గారు. భోజనాల ఏర్పాటు చేసిన వేదిక దగ్గరగా వసుంధర కూడా నడుస్తూ కబుర్లు చెబుతూ ఉండగా గబగబా అడుగులు వేస్తూ అక్కడ ఉన్న మనోజ్ దగ్గరకు వెళ్ళి అతనికి ఒక వైపున కూర్చుని, రే బామర్ది, నీ నిశ్చితార్థం గురించి ఎక్కడి నుంచో వచ్చింది వసుంధర. కనీసం ఆమెతోటి సరదాగా మాట్లాడకుండా ఏమిట్రా మహతి గురించి అంత బెంగ నీకు అన్నాడు శ్రీకాంత్. ఏముందిరా, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అంటే కంగారు తప్ప మరో మాట లేదు నీ చెల్లెలికి అన్నాడు మనోజ్ నవ్వుతూ. శ్రీకాంత్ బావకి చెల్లెలి ఎవరు మనోజ్ అంటూ శ్రీకాంత్కి ఎడమవైపు వచ్చి కూర్చుని అడిగింది వసుంధర. ఇంకెవరు వసు, నాకు కాబోయే భార్య మహతి అన్నాడు నవ్వుతూ మనోజ్. ఓ అవును కదా బావా, నువ్వు భోజనాలు అయ్యాక ఖాళీయేనా? అలా బయటకు వెళ్ళొద్దామా అడిగింది వసుంధర. వసు, నువ్వేమీ అనుకోకపోతే కొంచెం అలా మనోజ్ పక్కకు వెళ్ళి కూర్చోవా? మోహన వస్తుందేమో అన్నాడు శ్రీకాంత్. ఏంటి బావా నువ్వు, పెళ్ళవ్వగానే ఇంత మారిపోతావా? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతూ ఉన్నది? ఎన్ని ఊహించుకుని వచ్చానో తెలుసా అంది అమాయకంగా ముఖం పెట్టి బాధపడుతున్నట్టుగా మహతి. వసుంధర అలా అనేసరికి శ్రీకాంత్కు కూడా కోపం వచ్చింది. సరే, మోహన వచ్చేదాకా కూర్చో అన్నాడు ఇబ్బందిగా చూస్తూ శ్రీకాంత్. ఈ మోహన నాకు బావకి మధ్యలో అడ్డంగా వచ్చి చచ్చింది. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోవాలి, అంతేగాని ఇలా పాతుకుపోదామను అనే అనుకోకూడదు. బావ కూడా మోహన మోహన అంటూ అదే నామజపం వగలాడి కాస్త తన బుట్టలో బాగా వేసేసుకుంది. ఏం చేసైనా సరే నా బావను నేను దక్కించుకుంటాను.
బావ ఎప్పటికీ నావాడే, ఇదంతా నాది అనుకుంది వసుంధర తనలో తాను. ఇంతలో అటుగా మనవరాలు మోహనను వెంటబెట్టుకుని తీసుకుని వచ్చారు జానకమ్మ గారు. ఏంటి శ్రీకాంత్ ఇది? మోహనను అక్కడ అంతమందిలో ఒంటరిగా వదిలి ఎందుకొచ్చా? ఆడవాళ్ళందరూ కలిపి దీని మీద ఎన్ని అభండాలు వేస్తున్నారో నీకు తెలుస్తోందా? భర్తవు నువ్వు ఉండి కూడా ఇది ఇన్ని మాటలు ఎందుకు పడవలసి వస్తోంది? అలాగా నీ భార్యను ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో ఏదో అంటే అది ఎంత పరువు తక్కువ. వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పకుండా ఇక్కడికి వచ్చి కూర్చుని వీళ్ళందరితోటి బాతకాని వేస్తూ కూర్చుంటావా అంటూ నిలదీసింది ఆవిడ. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకంత బాధపడుతున్నావు? అసలు మోహనను ఎవరు ఏమన్నారు అడిగాడు శ్రీకాంత్ వసుంధర పక్కన కూర్చున్నటువంటి కుర్చీలో నుంచి లేస్తూ. ఏంటి బావా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కాసేపు కబుర్లు చెప్పుకుందాం, ఇద్దరం కలిపి భోజనం చేద్దామని అనుకున్నాంగా అంది వసుంధర శ్రీకాంత్ చెయ్యి పట్టుకుని ఆపుతూ. ఇదెక్కడి గోలే తల్లి, రేపొద్దున్నే అదేమో బయలుదేరి ఆ ప్రాజెక్ట్ అంటూ వెళ్ళిపోతోంది. పెళ్ళి కాకముందేనయ్యం ఇద్దరూ ఒకే ఊళ్ళో అయినా ఉండేవాళ్ళం. అవసరం అయితే వాడు దాని దగ్గరికి, లేకపోతే అది వాడి దగ్గరికి వెళ్ళొచ్చేవాళ్ళు. ఇప్పుడేమో ఒక్కళ్ళు బిజినెస్ కోసమని, మరొకళ్ళు చదువు కోసమని ఇద్దరిది తలాదారి అయిపోయింది. పోనీలే, ఇక్కడికి వచ్చిన 2 రోజులైనా మూడు పెళ్ళాం చిలక గోరింకల్లాగా మా అందరి ముందు తిరుగుతూ ఉంటారు అనుకుంటే మధ్యలో నేనున్నాను బావా అంటూ 3 పెళ్ళాలను కలిపి కూర్చొనివ్వకుండా, మాట్లాడుకొనివ్వకుండా మధ్యలో నీ తతంగం అంతా ఏమిటే పిల్ల? అక్కడ మీ అమ్మేమో నా మనవరాలకి పద్ధతులన్నీ నేర్పిస్తూ ఆ రామయ్య గారి కొడుకుతోటి దీనికి ఎక్కడ లేని సంబంధాలు అడ్డకట్టేస్తోంది. అందుకోసమనే వీడు దీనిని పెళ్లి చేసుకున్నాడు అంటూ గంగానమ్మలాగా గొంతేసుకుని అందరి ముందు అరవటం మొదలుపెట్టింది. అంతటితో ఊరుకుందా? పెళ్ళయి ఇన్నాళ్ళైనా పిల్లలు లేరా ఏమిటి అంటూ చదువుకునే పిల్లను పట్టుకుని నిలదీయడం మొదలుపెట్టింది. నువ్వేమిట్రా అంటే కొత్తగా పెళ్ళైన 3 పెళ్ళాల మధ్యలో కూర్చుని భోజనం చేస్తాను మొర్రో అంటూ రాత్రి కబుర్లు చెప్పుకుందాం అంటావు. బాగుందమ్మా, సరే, కానీ నువ్వు ముందు ఇలారా అంటూ ఒక రకంగా బలవంతంగానే వసుంధరను శ్రీకాంత్ పక్క నుంచి లేపి, వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చోవే, అన్నీ నేనే చెప్తే ఇక నువ్వెందుకున్నావట ఇంత బుర్ర వేసుకుని ఇక్కడ? నువ్వు వెళ్ళి మనోజ్ గడి పక్కన కూర్చోవే పిల్ల, రేపు పెళ్ళైతే వాడు కూడా పరాయివాడే. ఈ లోపల కూర్చుని ఇద్దరూ కావలసినన్ని కబుర్లు చెప్పుకోండి అంటూ నవ్వేశారు జానకమ్మ గారు. ఆ నవ్వును చూసిన వసుంధరకి ఒళ్ళు మండిపోయింది. చిన్నప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు, ఏమీ మారలేదు. నాకు బావకి మధ్యలో వస్తూనే ఉన్నావు. ఈ వయసులో కూడా మొగుడిని చూసి ఎంత పొంగిపోతుందో. ఒళ్ళంతా నగలు, ఆ పట్టు చీరలు ఏమిటో ఈ వయసులో కూడా. దీనికి ఎలా ఉండాలో కూడా తెలియటం లేదు. పైగా నాకు చెప్తోంది చూడు. నాకు ఇక అవకాశం రావాలి, శ్రీకాంత్ను నా చేతుల్లో పెట్టుకుని నేనొక ఆట ఆడించకపోతానా ఏమిటి అనుకుంది మనసులో కచ్చిగా వసుంధర. అంతవరకు నవ్వుతూ ఆనందంగా ఉన్న మోహనముఖం శ్రీకాంత్కు నచ్చినట్టుగా చేసుకున్నటువంటి అలంకారంలో మోహనను చూసి తాను ఎంత ముచ్చటపడ్డాడని ఇంతలో వాడిపోయింది. కళ్ళల్లోని ఎరుపు చీరలు పైకి కనిపించకూడదని తల వంచుకుని కూర్చుంది. ఏంటి మోహి, ఎందుకలా ఉన్నావు? ఇలా నా కళ్ళలోకి చూడు అన్నాడు శ్రీకాంత్ మోహన గడ్డం పట్టుకుని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అంతవరకు అంతమందిలో జరిగిన అవమానాన్ని అణిచిపెట్టుకొని కన్నీటిని బయటకు రానివ్వలేదు మోహన. కానీ శ్రీకాంత్ ఒక్కసారి అలా దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడిగేటప్పటికీ ఉగ్గపట్టలేకపోయింది. మామయ్య అంటూ శ్రీకాంత్ మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుని అతని గుండెలపై తలవాల్చుకుని ఒక్కసారిగా భోరుమంటూ ఏడ్చి కాస్త ఏడుపు భారం తగ్గాక, ఛాయమ్మమ్మ నన్ను పట్టుకుని నలుగురిలో రామయ్య కొడుకు నారాయణ లేడు, మన పెళ్లికి ముందు ఊళ్ళో ఏవో మాటలు అన్నాడని తాతయ్య చెప్పాడు కదా, ఆ మాటలు ఎంతవరకు నిజాలు అని, దానివల్ల నాకేదో అయితే ఇక తప్పక విషయం బయటకు వస్తుందని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని అంటూ మళ్ళీ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అంతే, అది విన్న శ్రీకాంత్కి ఒక్కసారిగా ఒళ్ళు తెలియనంత కోపం వచ్చింది. వెంటనే మోహన చేయిని గట్టిగా పట్టుకుని, ఏది, ఎక్కడుందావిడ అంటూ బయలుదేరాడు. శ్రీకాంత్ అంత ఒళ్ళు తెలియని కోపంతో తన తల్లి వైపు వెళుతూ ఉంటే భయపడిన వసుంధర శ్రీకాంత్ మరో చెయ్యిని పట్టుకుని ఆపుతూ, బావా, అమ్మేదో పెద్దది, బోళా మనిషి, మనసు మంచిదే కదా,
చెడు చేయాలనే ఉద్దేశం కాదు ఆవిడది, తెలియక ఏదో మాట్లాడేసింది అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, చూడు వసుంధర, నువ్వు గొడవ కాకూడదు అని ఉండుంటే మీ అమ్మను పిలిచి మోహనను ఒంటరిగా వదలకుండా ఉండవలసింది, లేక మీ అమ్మ ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆవిడను ఆపవలసింది. ఆ రెండు నువ్వు చెయ్యకుండా ఇప్పుడు నా చెయ్యి పట్టుకుని నన్ను ఆపడం చాలా చిరాగ్గా ఉంది. అప్పుడు ఆవిడ ఏం మాట్లాడినా ఊరుకున్నావు కదా, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా దానికి కూడా ఊరుకో అంటూ వసుంధర చేతుల్లో ఉన్న తన చేతిని ఒక్కసారిగా లాక్కుని మోహనను తీసుకుని ముందుకు కదిలాడు శ్రీకాంత్. అటుగా వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న లేడీస్లో కూర్చుని పేక ఆడుతూ ఉన్న ఛాయను చూసి అక్కడికి వెళ్ళి, ఛాయత్త, మోహన్ గురించి ఏం తెలుసని మీరు అలా మాట్లాడేశారు, అది ఇంతమందిలో? మీకు మోహనకున్న పెద్ద వయసులో ఉన్నటువంటి అమ్మాయి ఉంది తెలుసునా? అసలు అంత పరుషంగా ఎలా మాట్లాడగలిగారు మీరు అడిగాడు శ్రీకాంత్. అంతమందిలో రుద్రమూర్తిలాగా మోహనను వెనకేసుకుని వచ్చి తనను నిలదీస్తూ ఉన్న శ్రీకాంత్ను చూసి ఒక రకంగా ఛాయ భయపడింది. అది 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 కాదల్లుడు, వచ్చిన దగ్గర నుంచి ఎవరి నోట విన్నా అదే మాట. అందుకే నిజమేదో దాని చేతే అందరిలోనూ చెప్పించేసి వాళ్ళందరి నోళ్ళు మూయించేయాలని అంటూ ఉండగా, పెళ్ళి కాకముందు నా మేనకోడలు ఏమిటి అన్న సంగతి నాకు తెలుసు, పెళ్ళయ్యాక నా భార్య ఏమిటి అన్న సంగతి కూడా నాకు తెలుసు. మీరెవరండి మధ్యలో మాట్లాడడానికి? తెలిస్తే తెలిసినట్టుండాలి, తెలియకపోతే తెలియనట్టుండాలి. ఎక్కడో కుక్క మునిగితే మనం కూడా కూర్చుని మొరగంగా. అసలు ఏం తెలుసండి మీకు నా మోహన గురించి? మెత్తటి మనసు కలది, అందంగా అణుకువగా ఉంటుంది. నాకు అది తప్ప ఇంకెవ్వరూ నచ్చరు అని నాకు అర్థమైంది. అందుకే దానిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి వెనకకు తిరగబోతున్న వాడల్లా ఆగి, అవును, ఎర్రకళ్ళతోటి వస్తున్న కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ నా పెళ్ళాన్ని నేను ఎంచుకుని పెళ్లి చేసుకుంటే దానిలో మీకొచ్చిన బాధ ఏమిటి అడిగాడు శ్రీకాంత్ ఛాయగారి వైపు చూసి వెటకారంగా. అది 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 కాదల్లుడు, మరేమో అంటున్న ఛాయను చేతితోటి ఆగమని చూపిస్తూ, మీ భర్త బిజినెస్లో లాస్ వచ్చి మా నాన్నగారిని సహాయం చేయమని అడిగినప్పుడు మా నాన్నగారు మోహన చేతుల మీదుగా మీకు డబ్బును ఇప్పించారు. మీకు ఆ విషయం గుర్తుందో లేదో మీకే తెలియాలి. ఎవరింటికి వచ్చి ఎవరితోటి ఏం మాట్లాడుతున్నావో అనే విషయం మీదైనా కాస్తైనా అవగాహన ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్తే మన పరువుని మనం దక్కించుకుని బయటకు వెళ్ళిపోవాలి అనే కనీసపు ఆలోచనైనా ఉండాలి. ఈ ఇంటి వేడుకకు వచ్చి ఈ ఇంటి ఆడపడుచుని పట్టుకుని అంతమందిలో అన్ని మాటలు మాట్లాడుతున్నారంటే మీరు దాన్ని ఏం చేద్దామని దాన్ని పలకరించారో నాకు అర్థం కావటం లేదు. మీకే కాదు, అందరికీ చెప్తున్నాను. నా భార్య ఎటువంటిదో, నా పెళ్లి కాకముందు నా మేనకోడలు ఎటువంటిదో నాకు చాలా బాగా తెలుసు. కోడలిగా చేసుకునే అమ్మా నాన్నగారికి భార్యగా చేసుకునే నాకు కనబడని లోపాలు మీకందరికీ ఎక్కడి నుంచి కనిపించాయండి? నోరు ఉంది కదా అని మాట్లాడితే చేతులు ఉన్నాయి కదా అని కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రామోహన అంటూ మోహన భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుని భోజనాల వైపు నడిచాడు శ్రీకాంత్. ఈ గొడవను గురించి తెలిసి అప్పుడే అటువైపుగా వచ్చినటువంటి భాస్కరంగాన్ని చూసిన ఛాయ, చూసారా బావా, నిన్న మొన్న మీసాలు వచ్చినటువంటి బడుద్దాయి నన్ను ఎన్నెన్ని మాటలని వెళ్ళాడు. వయసు రాగానే సరా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియద్దు అని చేతులు తిప్పుతూ అంది ఛాయ. నువ్వు చేసిన పనే వాడు చేశాడు ఛాయ. మనం పైకి రాయిని విసిరి తిరిగి కిందకు పడేటప్పుడు పువ్వును పడమంటే పడదుగా. రాయి విసిరితే రాయే పడుతుంది, పువ్వును విసిరితే పువ్వే పడుతుంది. నువ్వు ఏ ఉద్దేశంతో నా గుండెల మీద ఎత్తుకుని పెంచిన నా మనవరాన్ని అన్ని మాటలు అన్నావో నాకు తెలియదు, కానీ నువ్వన్న మాటలు అంతకు రెట్టింపు వేగంతో నీ మీదకు వచ్చి పడ్డాయి. ఈ భాస్కరం కొడుకు కాబట్టి అంతటితోటి నేను మర్యాదగా వదిలేశాడు. నా మనవరాలు కాబట్టి నువ్వు అన్ని మాటలు అంటూ ఉన్నా అన్నీ భరించి నోరు ఎత్తకుండా నిలబడింది. అన్నావు, పడ్డావు. దీనిలో ఎవ్వరూ ఏమీ చేసేది లేదు. ఇక ఇంతకు మించి ఈ విషయాన్ని నాంచక వెళ్ళి భోజనం చేయి అనేసి సిగ్గుపడుతూ తల వంచుకొని ఉన్న ఛాయ భర్తను చూసి, భార్యాభర్తలు ఇద్దరూ కలిపితే ఒక శరీరం లాంటి వాళ్ళు రామానుజం. నీ భార్య తప్పు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆమెను ఖండించలేదు అంటే ఆమె చేసిన తప్పును నువ్వు ప్రోత్సహిస్తున్నట్టే లెక్క. ఆ తరువాత వచ్చే పరిణామాలకు సిద్ధంగా కూడా ఉండాలి కదా. మరి
ఇప్పుడు నలుగురిలోనూ సిగ్గుపడి ఉపయోగం ఏముంది? పద అంటూ ముందుకు నడిచి దూరంగా శ్రీకాంత్ దగ్గర ఉన్న మోహన వద్దకు వెళ్ళి, ఏమ్మా కోడలు మనవరాలా, తాతయ్యకు బువ్వ పెట్టవా ఏమిటి అడిగారు నవ్వుతూ. తాతయ్య అంటూ ఆయన గుండెల మీద వాలిపోయింది మోహన. మోహి, నీ కల ఏమిటి? ఒక సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలి అని. అలాంటి జాబును నువ్వు ఎంచుకున్నప్పుడు ఇలాంటి మాటలు చాలా పడవలసి ఉంటుందిగా. నీ పాట అందరికీ నచ్చాలని లేదుగా, నువ్వు చేసిన మ్యూజిక్ అందరికీ నచ్చాలని లేదుగా. లోకం 4 రకాలుగా ఉంటుంది. ఈ మాటం దానికి ఇలా కంటనీరు పెట్టుకుంటే సాధించగలమా? భవిష్యత్తు ఎలాగా? మీ అన్నయ్య పెళ్లి కుదిరింది, శుభమా అని ఇంటిలో వేడుక చేసుకుంటూ ఉంటే ఇంటి ఆడపడుచువి కంటతడి పెట్టడం ఎంత తప్పు చెప్పు? నా బంగారు తల్లి, నీ పాదం ఉన్న చోట ఆనందానికి ఏ లోటు ఉండదు తల్లి. పద భోజనం చేద్దాం, నువ్వు రారా అన్నారు శ్రీకాంత్ని కూడా వెంట పెట్టుకుని మోహనను తీసుకుని వెళుతూ. ఒంటరిగా ఒక్కడిగా ఉంటే వ్యక్తి కుటుంబంలో ఏ పొరపచ్చాలు లేక ఐకమత్యంగా ఉంటే అది శక్తి. ఈ శక్తి ప్రతి పౌరునికి ఉండాలి. నిజాయితీతోటి నిలబడే బంధాలు వ్యక్తికి ఇచ్చేటటువంటి బలం వర్ణించలేనిది. సర్వే జన సుఖినో భవంతు, అందులో నేను కొంచెం ఎక్కువగా భవంతు. అంతే కదా మరి. నా నీవే నేనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం కనుక నచ్చినట్లయితే నా అప్డేట్ మీద మీ కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.